గవర్నమెంట్ ఈ యూజీసీ రెగ్యులేషన్స్ తేడానికి కారణం 19 to 2024 సర్వే ఇన్ ఆల్ యూనివర్సిటీస్. ఆల్మోస్ట్ 1150 కంప్లైంట్స్ రేజ్ అయ్యి అందులో 91% సాల్వ్ అయ్యి ఎటువంటి మిస్యూజ్ లేకుండా. సుప్రీంకోర్టు 2018లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆల్మోస్ట్ 25% ఫేక్ గా తేల్చింది. అండ్ 2025లో అయితే ఏకంగా ఇది 50% దాటింది కూడా అని చెప్పింది. అండ్ ఒక లెవెల్లో లాయర్ మాట్లాడుతున్నారు, అది వైరల్ చేశారు, బట్ ఇది ఫేక్ నేరేటివ్ గానే వెళ్తుంది తప్ప ఒక అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేశారనేది లేదు ఇప్పటి వరకు. ఎన్సీఆర్బీ ఈ డీటెయిలింగ్ మొత్తం కూడా ఈ 2014 లోపు ఎటువంటి డేటా కూడా లేదు వీళ్ళ దగ్గర. సో హైయర్ అండ్ ఎడ్యుకేషన్ లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ సీట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి షేర్ అవుతున్నాయి. అండ్ మిగతా 50% జనరల్ కేటగిరీకి. టాప్ టాలెంట్ పర్సన్స్ లో మాత్రం జనరల్ కేటగిరీ వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ లో. సో ఈ యూజీసీ బిల్ కొంతవరకు ఇబ్బంది పెట్టేది, ఎందుకంటే ఒకడి మీద అబాండాలు వేసినప్పుడు అది తప్పు అని తేలితే వీడికంటూ ఏ శిక్షలు పడట్లేదు. ఇదొక్కటి చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఈ యూజీసీ మీద ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఇంకో పాయింట్ కూడా దీనికి యాడ్ చేసి ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళ పూరా క్యాస్ట్ రిలీజన్ అనేది పక్కన పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి ఓన్లీ టాలెంటెడ్ మెరిట్ స్టూడెంట్స్ కి అందులో సీట్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 సీట్స్ ఉన్నాయనుకోండి, 100 మార్క్స్ కి టాప్ 50 ఎవరు ఉన్నారంటే వాళ్ళకి ఇవ్వండి. ఈ 50లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ అదర్ ఎనీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అప్పుడు ఇవ్వండి, పూర్తిగా పర్లేదు. ఇలా చేసినట్టయితే మోస్ట్లీ టాలెంట్ పర్సన్సే డిగ్రీ అవుతుంది. డిగ్రీ అయిందంటే గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా టాలెంటెడ్ గా వెళ్తారు, అండ్ వేరే ప్రైవేట్ జాబ్స్ లో ఉన్నా కూడా ఆ టాలెంట్ ని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఈ పాయింట్ ని కూడా జోడించి ఈ రూల్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో రావాలని ఒక ప్రతిపాదన పెట్టాలి గవర్నమెంట్ ముందు. ఇలాంటి యూజీసీ బిల్స్ ప్రవేశపెట్టినప్పుడు ఆల్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనే వర్డ్ అనేది గవర్నమెంట్ గుర్తుంచుకోవాలి. అండ్ ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ముందడుగు వేసి ముందుకెళ్తారో వాళ్ళకి గవర్నమెంట్ లో ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలాంటి రూల్స్ పెట్టినట్టయితే వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. డిస్కరేజ్ అయితే దేశం కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. జై హింద్. ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా ఉంటే అవుతావు.